హాయ్ గాయ్స్, ఈరోజు నేను బాదుషా చేసిన. బాదుషా అనగానే నాకు ఒక చేదు ఇన్సిడెంట్స్ గుర్తొస్తుందండి. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు, అంటే 6th క్లాస్లో ఉన్నప్పుడు ప్రవళిక అనే అమ్మాయి మా ఫ్రెండ్ ఉండే. ఆ పిల్ల స్కూల్కి తీసుకొచ్చి ఇచ్చింది బాదుషా. సో ఎలా చేస్తారని చెప్పి అడిగితే ఆ పిల్ల వాళ్ళ మమ్మీని అడిగి చెప్పింది. సేమ్ ప్రాసెస్ అంతా చెప్పింది, కానీ పిండి కలిపి ఒక సేపు అయినా పక్కకు పెట్టాలని చెప్పలేదు. సో నేను మా మమ్మీకి అట్లనే చెప్పేసరికి మా మమ్మీ కూడా కలిపి పక్కన పెట్టకుండా డైరెక్ట్ చేసేసింది నేను చెప్పినట్టు. సో అట్లా చేయడం వల్ల గిన్నెతో సహా పైకి ఆ బాంబుల్లాగా పేలి పైకి లేచిందండి. సో అది భయం వేస్తుంది బాదుషా అనగానే, కానీ ఇప్పుడు ఆ భయం లేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు చేయొచ్చు. సో ఒక కప్ మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా మంచిగా ఉండాలి. ఆ తర్వాత ఒక కప్ షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని సిరప్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఉన్నప్పుడే అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవే కాలి మంచిగా పైకి వస్తాయి. ఈ కలర్లో వచ్చాక షుగర్ సిరప్